కాంగ్రెస్ నాయకుడు బాబా గడప గడపకి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి కాంగ్రెస్ కి మద్దతు చేయాలని తెలిపారు. బాబర్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ విజయశాంతిని పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు. ఈ రోడ్ షో కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గోరకొండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, చల్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి, బాబా ఫసియోకి సతీమణి అబిబాష్, బాబా ఫసియోకి సతీమణి హబీబా సుల్తానా రోడ్ షో కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఫ్రీ బస్సు, సన్రైజ్, బియ్యం, ఫ్రీ కరెంటు, మరెన్నో సంక్షేమ పథకాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి యువ నాయకుడు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని ఓటు వేసి గెలిపించాలని కోరారు. కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని నేను మీకు చెప్తున్నాను. నేను ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? నాకు చెప్పాలి ఇవాళ. ఎందుకంటే ఉద్యమ నాయకులుగా ప్రజలకి నాకు ఇది ఒక డిస్కషన్స్ అని నేను చెప్తున్నాను. కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ల్యాండ్ల గ్రాబింగ్, కొడుకు అదేంటి ఈ కార్ రేస్ దాంట్లో ప్రాబ్లం ల్యాండ్ గ్రాబింగ్, కూతురు లిక్కర్ స్కామ్, ల్యాండ్ గ్రాబింగ్ దాంట్లో ఆవిడ, అల్లుడు ప్రాజెక్ట్ అని చెప్పి దాంట్లో కమిషన్లు, ల్యాండ్ గ్రాబింగ్, ఇంకొక అల్లుడు మొత్తం చెట్టును నాటం, మొక్కలు నాటం, దాంట్లో కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు అని చెప్పి దాంట్లో మొత్తం డబ్బు తీసుకుని గుంజాడు, దాంట్లో ల్యాండ్ గ్రాబింగ్. మరి ఈ నలుగురుని ఏమనాలి? బరి తెగించిన కుటుంబం అనాలి. బరి తెగించిన కుటుంబం. మీరు తెలంగాణకి అభివృద్ధి చేయడానికి వచ్చారా? దోచుకోవడానికి వచ్చారు అంటే దోచుకోవడానికి వచ్చారు. మరి ఇంత దోచుకున్న కుటుంబాన్ని ఇవాళ సిగ్గు లేకుండా కేసీఆర్ కొడుకు మాకు ఓటు వేయండి, ఏ మొహం పెట్టుకుని అడుగుతారా మీరు ఓటు వేయండి అని? ఇంకా నయం మిమ్మల్ని కొట్టలేదు, తరిమి కొట్టలేదు మిమ్మల్ని, టీఆర్ఎస్ వాళ్ళని. చాలా గౌరవం ఇచ్చారు మా తెలంగాణ ప్రజలు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భరించే తత్వం మా అమాయక తెలంగాణ ప్రజలు. అలాంటిది ఇన్ని తప్పులు చేసినా భరించారు. ఇది 10 ఏళ్ల క్రితమే, 5 ఏళ్ల క్రితమే కేసీఆర్ గల్లా పట్టుకుని నీకు ఓటేసింది అభివృద్ధి చేయడానికి కానీ మొత్తం దోచుకోవడానికి కాదని అడిగుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే కట్టుబడేది పార్టీ. కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఏముందని తెలుసా మీకు? డి ఫర్ డెమోక్రసీ, డెమోక్రసీ, ఎన్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత, and A for Ambedkar Constitution. డెమోక్రసీ. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది, నియంత ఉండదు. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరికీ ప్రాధాన్యత స్థితికి బీసీ బిడ్డకి సీట్ ఇచ్చాం. ఇస్తే ఏమంటున్నాడు దొర కొడుకు ఏమంటున్నాడు? ఒక దొంగ, ఒక రౌడీ. ఇదా మీ సంస్కారం? మీకంటే దొంగలు ఎవరైనా ఉంటారా తెలంగాణలో? నాకైతే అర్థం కావట్లేదు. 420 మీ కుటుంబం, మీరు దొంగ ఉండి ఎదుటోళ్ళని దొంగ అంటున్నారు. అలా ఉంటుంది. అరే చదువుకున్న అబ్బాయి, యువకుడు కష్టపడే, మరి అలాంటి బిడ్డని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈ సమయంలో ఏదైనా పొరపాటు చేశారని అంటే నష్టపోయేది మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ పనులు కావాలో అడగండి. అరే తెలంగాణ మీది, కాంగ్రెస్ మీది, హక్కు ఉంది, మీకు అడిగే హక్కు ఉంది. మీరు అప్పుడప్పుడు మర్చిపోతారు, మేము అడగకూడదేమో, మాట్లాడకూడదేమో. అది ఏం లేదు, ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ హక్కు ఉంది. తెలంగాణలో అలాంటి పార్టీని మీరు హక్కులు చేర్చుకోవాలి, కాంగ్రెస్ని గెలిపించుకోవాలి, మీకు ఏం కావాలో చేయించుకోవాలి. అధికారంలో ఉంది కాబట్టి. అదే బీఆర్ఎస్కి ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ అపోజిషన్లో ఉన్నారు, అంతకంటే ఏం జరగదు. కాబట్టి తెలివిని ఉపయోగించండి. ఆవేశం కాదు, తెలివి ఉపయోగిస్తారని నా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మా కాంగ్రెస్ లీడర్ ఈ లోపు 11వ తారీఖు హస్తం గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజల్లారా క్లారిటీతో ఉన్నారు కదా? అక్కడే
దగ్గర అబద్ధం చెప్పద్దు. నిజం చెప్తాను అమ్మ, నా తెలంగాణ ప్రజలు వచ్చినప్పుడు చిన్న బిడ్డల్లో అలుగుతారు. ఎలా తెలుసా? నాకు ఆ పథకం ఇవ్వలే, ఈ పథకం ఇవ్వలే, అన్ని పథకాలు